నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబవుతున్న డిగ్రీ కళాశాల పెరేడ్ గ్రౌండ్. వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పట్టణంలో తిరంగ యాత్ర. చింతలపల్లె కోటేష్ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని కోడిగుడ్డుపై 150 మంది స్వాతంత్ర సమర యోధుల సూక్ష్మ చిత్రాలు. సఖీ ఫ్యాషన్ జ్యువెలర్స్ ఆశ్రమ్ లక్కీ డిప్ సేల్స్ విజేతలకు బహుమతులు. పట్టణంలో శ్రీశైల పబ్లిక్ స్కూల్ మరియు బీఈడీ కళాశాల విద్యార్థులచే హర్ ఘర్ తిరంగా యాత్ర. దొర్నిపాడు మండలంలో మినుము పంట నీటిపాలు. బండియాత్మకూరు మండల పరిధిలోని కుందు బ్రిడ్జికి రక్షణ గోడలు నిర్మించాలని ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలో ధర్నా. వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు నంద్యాల పట్టణం బొమ్మలసత్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పెరేడ్ గ్రౌండ్ ముస్తాబవుతున్నది. ఈ మేరకు వివిధ శాఖల శకటాల ప్రదర్శనకు ఏర్పాట్లను ఆయా శాఖల అధికారులు చేపడుతున్నారు. కురుస్తున్న వర్షాల వల్ల మైదానం తడిగా ఉన్న పరిస్థితుల్లో గ్రావెల్తో చదును చేస్తున్నారు. చాలా పని పవర్ పవర్
వినాయక చవితి పండుగను పురస్కరించుకుని నంద్యాల పట్టణంలో ప్రశాంతంగా వేడుకలను నిర్వహించేందుకు ముందస్తుగా అన్ని అనుబంధ శాఖల అధికారులతో ఆర్డీఓ విశ్వనాథ్ మరియు ఏఎస్పీ మందజవలి అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. పట్టణంలో విగ్రహాల మండపాల ఏర్పాట్లు నిమజ్జనం పూర్తి అయ్యే వరకు ప్రభుత్వ నిబంధనల మేరకు చేపట్టవలసిన అన్ని ఏర్పాట్లను చర్చించి వాటికి తగు చర్యలను చేపట్టవలసిందిగా సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది. విజయవంతంగా నిర్వహించేందుకు అలాగే నిమజ్జనంలో ప్రశాంతంగా వైభవోపేతంగా బాగా నిమజ్జనం యాత్ర కొనసాగించడానికి అన్ని ప్రభుత్వ శాఖలు అలాగే వినాయక కమిటీ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా నగర కమిటీ ఆధ్వర్యంలో ఈ సమావేశం కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ సమావేశంలో మనం తీసుకునేటువంటి మనం చర్చించే అంశాలు ప్రధానంగా ప్రతి సంవత్సరం 3 అజెండాగా పెట్టుకున్నారు. ఫస్ట్ వచ్చి ఎక్కువ మట్టి విగ్రహాలను ప్రోత్సహించడం. చిన్నపాటి విగ్రహాలన్నీ కూడా మట్టివి స్వచ్ఛందంగా మీరు నిర్వాహక కమిటీ వాళ్ళు మట్టి విగ్రహాలని విరివిగా తయారు చేసి ఉచితంగా పంపిణీ చేసే ఏర్పాట్లు చేయగలిగితే చాలా బాగుంటది. చిన్న విగ్రహాల్లో పిఓపితో తయారు చేసే విగ్రహాలను పూర్తిగా తగ్గించుకోవడం చాలా మంచిది. కాబట్టి అది ఒకటి, మేము పిఓపి విగ్రహాలని పూర్తిగా చిన్న సైజు విగ్రహాలను పూర్తిగా ఈ సంవత్సరం పూర్తిగా చేసి మట్టి విగ్రహాలే పంపిణీ చేసేలాగా నిర్వాహకులు ఏమన్నా ఏర్పాటు చేయగలిగితే బాగుంటది అన్నది మొదటి సలహా. తర్వాత రెండోది, ఎక్కువ విగ్రహాలు 10 అడుగులు 12 అడుగులు, ఇంతకుముందు 12 అడుగులు లాస్ట్ ఇయర్ చెప్పి అలో చేశారు. ఇంకొంచెం తగ్గించి 10 అడుగులు పెట్టుకోగలిగితే బాగుంటది. కనీసం ఈ సంవత్సరం 10 అడుగులకు రిస్ట్రిక్షన్ చేసుకునేలాగన్నా మనం చేయగలిగితే బాగుంటది. కొంచెం 10 అడుగుల విగ్రహాలు అనేది స్టాండర్డ్ పెట్టుకోగలిగితే బాగుంటది. మనకు వెడల్పు ప్రాబ్లం లేదు, కానీ హైట్ వచ్చేతలకే 12 అడుగుల పైన చైన్ కి తల తగులుతాం, దాన్ని వంగ పెట్టడం కానీ దాని మళ్ళీ ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి దాదాపుగా 10 అడుగుల విగ్రహాల్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తే బాగుంటది. చాలా ఘనంగా మనం ఎలాంటి దెబ్బలు తగలకుండా విగ్రహానికి నిమజ్జనం చేయగలం. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మనకు మొత్తం దీనికి సంబంధించినటువంటి బందోబస్తు కానీ విగ్రహాలు ఏర్పాటు చేసే వాళ్ళ డీటెయిల్స్ కార్డ్ నుంచి ప్రతి ఒక్కరు మండప నిర్వాహకుల నుంచి ప్రతి ఒక్కరు కూడా పోలీసు నుంచి కూడా పర్మిషన్ తీసుకొని ఒక మండపాన్ని ఒక అతన్ని ఎవరైతే రెస్పాన్సిబిలిటీ ఉంటారో ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళతో పోలీసు వాళ్ళ కోఆర్డినేషన్ లో ఉంటారు. పర్మిషన్ కూడా తీసుకొని మైక్ అండ్ ఎవరిథింగ్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తో పర్మిషన్ తీసుకునే పెట్టాల్సిందిగా కోరుతున్నాం. ఫస్ట్ తర్వాత శానిటేషన్ ఎక్కడైతే ఉంటుందో పెద్ద చెరువు దగ్గర కానీ ఎంటైర్ శోభాయాత్ర ఏదైతే జరుగుతుందో వినాయక నిమజ్జనం ఊరేగింపు ఎక్కడైతే జరుగుతుందో జరిగే ఏరియా అంతా కూడా శానిటేషన్ మొత్తం అంతా కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. అట్లాగే నిమజ్జనం జరిగే పాయింట్ లో డ్రింకింగ్ వాటర్ కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. అట్లాగే లైటింగ్ కూడా మంచి లైటింగ్ కూడా పూర్తి ఏర్పాటు చేయాల్సిందిగా అది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫార్మర్తో కోఆర్డినేట్ చేసి ఒక జనరేటర్ కూడా ప్రొవైడ్ చేసి లైటింగ్ కూడా అరేంజ్ చేస్తారు. తర్వాత రూట్ లో ఏదైనా కానీ చెట్లు కానీ తర్వాత ఎలక్ట్రికల్ పోల్స్ కానీ ఈ జియో కేబుల్స్ కానీ ఇలాంటివి అయితే మన సర్టన్ హైట్ ఏవైతే ఉంటాయో ఆ హైట్ లో ఉన్నవన్నింటినీ కూడా అడ్డం ఉన్న వాటన్నింటినీ కూడా మున్సిపల్ సిబ్బంది తర్వాత ట్రాన్స్కో వాళ్ళు ఏదైనా పవర్ లైన్స్ ఏమన్నా ఉంటే కూడా అవన్నీ కూడా హైట్ ప్రకారంగా కూడా ఆ రూట్ అంతా కూడా క్లియర్ చేయాల్సింది కూడా చెప్తున్నాం. అలాగే స్విమ్మర్స్ కోసం ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్విమ్మర్స్ ను ఇస్తారు. అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందుబాటులో ఉంటారు. తర్వాత మనకు క్రెయిన్స్ ఎన్ని కావాలనే దాన్ని బట్టి స్ట్రెంత్ ని బట్టి సంవత్సరం బట్టి స్ట్రెంత్ ని బట్టి క్రెయిన్స్ ఎన్ని ఏర్పాటు చేయాలనే దానిపైన ఆర్టీఓ వాళ్ళు మనకు క్రెయిన్స్ ఇస్తారు. నిర్వాహకులు మీరు చెప్తే మనం యాక్చువల్గా 3 క్రెయిన్స్ పెట్టుకుంటున్నాము. పోలీసు వాళ్ళు లేదు ఇంకో 2 ఎక్స్ట్రా మనం స్టాండ్ బై పెట్టుకోవాల్సిందే. లాస్ట్ టైం కూడా midnight 2 o'clock తర్వాత క్రెయిన్ ఆపరేటర్ కి ఇబ్బంది అయిపోయింది, అతను నా వల్ల కాదన్నప్పుడు ఇంకో డ్రైవర్ లేక అయిపోయారు. కాబట్టి అట్లీస్ట్ మనకు 24/7 నడిపేదానికి డ్రైవర్లు పెట్టుకుంటూ క్రెయిన్ డ్రైవర్స్ ని పెట్టుకుంటూ అడిషనల్ గా ఇంకో 2 క్రెయిన్లు కావాలని అడుగుతున్నారు. అది కూడా ఒకసారి డెసిషన్ తీసుకోవాల్సి ఉంది. ఇది మున్సిపల్ కమిషనర్ గారి తరఫున. అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ R&B వాళ్ళు జస్ట్ మనకు ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి చిన్న చెరువు వరకు ఆ క్వశ్చన్ పోయే రూట్ లో దయచేసి పాత్ హోల్స్ కానీ ఏమన్నా కానీ ఉంటే అవన్నీ కూడా క్లీన్ చేయడం. చిన్న చెరువు హిమాచల్ పాయింట్ దగ్గర ఇది కొంచెం బారికేడింగ్ కానీ ఈ 2 కూడా కంప్లీట్ చేస్తే బాగుంటది. ఇది R&B సైడ్ నుంచి. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని నంద్యాల పట్టణంలో నేడు క్రీడాభారతి మరియు రామకృష్ణ డిగ్రీ కళాశాల ఎన్సీసీ విద్యార్థులు పట్టణ ప్రజలు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో తిరంగ యాత్ర నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీని రామకృష్ణ విద్యాసంస్థల మేనేజర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రగతిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. దేశ స్వాతంత్ర్యంలో అసువులు బాసిన అమరులను స్మరించుకుంటే నేటి భావి భారత పౌరులకు వారిని స్ఫూర్తిగా తీసుకుని ఆదర్శవంతంగా నడుచుకోవాలని కోరారు. దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలను చేపట్టడం సంతోషంగా ఉందని తెలిపారు.
అందరికీ నమస్కారం. ఈ రోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా మన శ్రీ రామకృష్ణ డిగ్రీ కాలేజ్ లో క్రీడా భారతి వారి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. మన దేశ భక్తిని, అలాగే ఈ రోజు ఇండియన్ పార్టీషన్ డే కూడా మనం జరుపుకుంటున్నాము. అది కూడా గుర్తించుకుంటూ 14th and 15th మనకి ఎంత కష్టపడ్డారు మన ఫ్రీడమ్ ఫైటర్స్ అని గుర్తుపెట్టుకుని ఇలాంటి ర్యాలీస్ ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మరిన్ని ర్యాలీస్ ని పిల్లలకి అవగాహన కల్పించడానికి, మన భారతదేశం గొప్పదనం తెలియజేయడానికి ఇలాంటి ర్యాలీస్ మరెన్నో జరపాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఈరోజు స్వాతంత్ర దినం అంటే చాలా మంది ఏదో స్కూల్స్ లో మాత్రం చేసే కార్యక్రమం అనుకుంటున్నారు. అందుకోసమనే భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇది దేశవ్యాప్తంగా ప్రతి చోటగా తిరంగ యాత్ర చేయాలా, మీరు తిరంగ యాత్ర చేసి స్వాతంత్ర్యం కోసం ఎవరెవరైతే అసూలు బాసినారో, నాయకులు ఎవరెవరైతే పూర్వం పోలీసుల చేత లాఠీ దెబ్బలు తిని జైళ్లలో మగ్గి జైళ్లలో చనిపోయి ఉన్నారో వాళ్ళ యొక్క విషయాలు కూడా ప్రజలకు తెలపాలా అనే ఉద్దేశంతో ఇది దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా తిరంగ యాత్ర చేయమని చెప్పారు. అందులో భాగంగా శ్రీ రామకృష్ణ డిగ్రీ కాలేజీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ తిరంగ యాత్రలో మేమందరం పాల్గొన్నాం. ఈ తిరంగ యాత్రలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినటువంటి రామకృష్ణారెడ్డి విద్యా సంస్థలకు, మేనేజ్మెంట్ కు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు స్వాతంత్రం ఉద్యమంలో పాల్గొనేటువంటి వ్యక్తులందరినీ కూడా ఈరోజు స్మరించుకోవాల్సినటువంటి ఒక గొప్ప దినం. మరి దాంట్లో భాగంగా ఈరోజు వారిని స్మరించుకుంటూ ఈ ర్యాలీని చేయడం జరుగుతా ఉంది. ధన్యవాద్. భారత్ మాతాకి జై. నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు, కళారత్న అవార్డు గ్రహీత చింతలపల్లె కోటేష్ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని వినూత్నంగా ఒకే కోడిగుడ్డు చుట్టూ 150 మంది స్వాతంత్ర సమర యోధుల సూక్ష్మ చిత్రాలను వాటర్ కలర్స్ తో మైక్రో బ్రష్ ద్వారా 3 గంటల సమయంలో స్వాతంత్ర సమర యోధులను స్మరించుకుంటూ చిత్రాలు వేసి ఆ మహానీయులకు చిత్ర నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ 1947 ఆగస్టు 15న భారతదేశం బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొంది స్వాతంత్ర దేశంగా అవతరించిందన్నారు. ఇది మన జాతీయ పండుగ. కుల, మత, జాతి అనే భేదాలు లేకుండా అందరం కలిసి స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు. ఎందరో వీరుల త్యాగఫలం నేటి స్వాతంత్ర ఫలమని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరులను, సమర యోధులను తలుచుకొని మన జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని వినూత్నంగా కోడిగుడ్డు చుట్టూ 150 మంది స్వాతంత్ర సమరయోధుల చిత్రాలను, సూక్ష్మ చిత్రాలను బ్లాక్ కలర్స్ తో మైక్రో బ్రష్ ద్వారా 3 గంటల సమయంలో వేసి స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ ఈ చిత్రాలను ఆ మహనీయులకు చిత్ర నివాళులు అర్పించాను. 1947 ఆగస్టు 15న భారతదేశం బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొంది స్వతంత్ర దేశంగా అవతరించింది. ఇది మన జాతీయ పండగ. కుల, మత, జాతి అనే భేదాలు లేకుండా అందరం కలిసి స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. ఎందరో వీరుల త్యాగ ఫలం నేటి స్వాతంత్ర ఫలం. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వీరులను, సమర యోధులను స్మరించుకొని మన జాతీయ జెండాను ఎగురవేద్దాం. నేను వేసిన ఈ చిత్రంలో భరతమాతతో పాటు గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవు, రవీంద్రనాథ్ ఠాగూర్, రాజ్ రామ్మోహన్ రాయ్, చంద్రశేఖర్ ఆజాద్, బాలగంగాధర తిలక్, ఝాన్సీ లక్ష్మీబాయి, సరోజిని నాయుడు, వీర సవర్కారు, తాంత్యా తోపే, సర్వపల్లి రాధాకృష్ణ, ఇలా చాలా మంది వీరులను నేను ఈ చిత్రంలో చూపించడం జరిగింది. ఇంకా వెలుగులోకి రాని స్వాతంత్ర సమరయోధులను కూడా ఈ చిత్రంలో వేశాను. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న నేను బొమ్మలు వేస్తుంటాను. ఈసారి కోడిగుడ్డుపై ఈ విధంగా చిత్రం వేశాను. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నంద్యాల పట్టణం పద్మావతి నగర్ లో ఏర్పాటు కాబడిన సఖీ ఫ్యాషన్ జ్యువెలర్స్ 1 గ్రామ్ గోల్డ్ దుకాణం వారు ఆశ్రమం లక్కీ డిప్ సేల్ సందర్భంగా జ్యువెలర్స్ ను కొనుగోలు చేసిన వారికి బహుమతులను ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా నేడు సఖీ ఫ్యాషన్ జ్యువెలర్స్ దుకాణంలో లక్కీ డిప్ ద్వారా విజేతలకు బహుమతులను ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పట్టణ ప్రముఖులు డాక్టర్ గెలివి సహదేవుడు, వర్ధన్శెట్టి రాజారాం దంపతులు హాజరై లక్కీ డిప్ తీసి విజేతలను ప్రకటించడం జరిగింది. సఖీ ఫ్యాషన్ జ్యువెలర్స్ అండి నంద్యాల. ఆషాఢ మాసం సందర్భంగా లక్కీ డిప్ సేల్ పెట్టాము. సో లక్కీ డిప్ సేల్ వచ్చేసి లాస్ట్ మంత్ 3rd నుంచి ఈ మంత్ అనగా నిన్నటి వరకు 13వ తేదీ వరకు పెట్టాము. సో అందులో మొత్తం 6 విన్నర్లు.
ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ, సెకండ్ ప్రైజ్ వచ్చేసి ప్రెస్టీజ్ బ్రాండ్ మిక్సర్ గ్రైండర్ ఇద్దరికి, థర్డ్ ప్రైజ్ వచ్చేసి గ్రీన్ చెఫ్ బ్రాండెడ్ ప్రెషర్ కుక్కర్స్ ఇవి సార్ ముగ్గురికి. సో టోటల్లీ 6 గిఫ్ట్స్ అండి. సఖీ జ్యువెలర్స్ వారు అత్యంత ఆకర్షణీయమైన బహుమతులతో ఈరోజు శ్రావణ మాసం దాకా వరలక్ష్మి వ్రతాన్ని ప్రాధాన్యంగా ఉండే శ్రావణ మాసం, రక్షాబంధంలో ప్రాధాన్యం తీసుకున్న శ్రావణ మాసంలో ఈ రోజు వచ్చిన అతిథులతో లక్కీ డిప్ ను ఎన్నుకోవడం జరిగింది. అందులో మొదటి ప్రైజు రాధ గారికి స్మార్ట్ టీవీ అందిస్తున్నారు. ఆ తర్వాత ఇలాంటి వాళ్ళకు ఇన్సెంటివ్స్ ను ఏర్పాటు చేసి మన కస్టమర్స్ ను ఆకర్షించేందుకు ఇది ఒక మంచి ప్రయత్నము. దీని ద్వారా వాళ్ళు మంచి క్వాలిటీ గూడ్స్ ను కస్టమర్స్ కి అందించడానికి ప్రయత్నం చేస్తారు. సఖీ పద్మావతి నగర్ లో సఖీ నుంచి 1 గ్రామ్ గోల్డ్ షాప్ ఓపెన్ రోజు. తర్వాత ఇక్కడ చాలా అందమైన జ్యువెలరీస్ ఉన్నాయి, చాలా ఫ్యాషన్స్ చాలా బాగున్నాయి. ఇది అందరికి అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే గోల్డ్ ఇప్పుడు ₹1,00,000 మించిపోయింది కాబట్టి సేఫ్టీగా కూడా చూస్తే ఈ 1 గ్రామ్ గోల్డ్ వేసుకోవడం చాలా బాగా ఆకర్షణీయంగా ఉంది. దాంతో ఇవాళ లక్కీ డిప్ అని కూడా ఏర్పాటు చేశారు. సెకండ్ ప్రైజ్ మాధవి అండ్ సురేష్ మిక్సర్ గ్రైండర్ ఇస్తున్నారు. వీరికి మా శుభాకాంక్షలు. శ్రావణ మాసంలో ఈ షాపు అలా రీజనరేట్ చేసుకుని సఖీ జ్యువెలరీస్ వాళ్ళు బాగా డెవలప్ చేశారు. దినదిన అభివృద్ధి చెందుతోంది. ఇంకా అభివృద్ధి చెందాలా, ఇంకా 4 బ్రాంచెస్ పెట్టి మన వాళ్ళందరికి సర్వ్ చేయాలని కోరుకుంటూ ఓపెనింగ్ శుభ సందర్భంగా ఈరోజు థర్డ్ ప్రైజ్ సుబ్బలక్ష్మి గారికి విన్ అయింది. చాలా సంతోషము. అట్లాగనే అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి ప్రస్తుతం ఉండే సమాజంలో దొంగతనాలు ఇటువంటి అన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు కూడా చాలా మంచిగా ఉంటదని నా అభిప్రాయం. And this is a place where you can find a large varieties of items, ornaments, and DJ polish, mat, where we can find the large varieties of items where for the bridal sets and everything you can find over here. And this is a best place where throughout the Rayalaseema you can't find these kind of showroom like this. It's a very pleasure to find here itself. నంద్యాల పట్టణంలో స్వాతంత్ర వేడుకల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు నేడు శ్రీశైల పబ్లిక్ స్కూల్ మరియు బీఈడి కళాశాల విద్యార్థులచే హర్ ఘర్ తిరంగా యాత్ర నిర్వహించడం జరిగింది. స్వాతంత్రం పోరాటంలో పాల్గొన్న సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి జీవిత విశేషాలను ప్రజలకు తెలియజేసే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. నేటి పౌరులు వీరి త్యాగాలను తెలుసుకోవాలని, దేశభక్తిని కలిగి ఉండాలని, దేశాభివృద్ధికి అందరూ పాటుపడాలని కళాశాల ప్రిన్సిపల్స్ కోరారు. ఈరోజు ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా శ్రీశైల విద్యా సంస్థల తరఫున మాజీ ఎంపీ పోజా బ్రహ్మారెడ్డి గారి చైర్మన్ గారి ఆదేశాల మేరకు ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం, ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం రేపు 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 రేపు ప్రతి ఇంటి మీద జెండా ఎగురవేసి భారతీయ గౌరవాన్ని చాటి చెప్పాలని ప్రధానమంత్రి గారు పిలుపునివ్వడం జరిగింది. ఇది ఆగస్టు 2 నుంచి ఆగస్టు 15 వరకు కొనసాగుతుంది. కాబట్టి ఈ ఘర్ తిరంగా ర్యాలీలో భాగంగా శ్రీశైల విద్యా సంస్థలు, బీఈడి కాలేజీ ప్రిన్సిపల్స్, హెడ్ మాస్టర్స్ అందరూ పాల్గొన్నారు. ఈ ర్యాలీలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా ఇంటి మీద జెండా ఎగరవాలని కోరుకుంటూ భారత్ మాతాకు. భారత ప్రభుత్వము హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని సంచలనాత్మకంగా చేపట్టింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు జరగబోయే ఇండిపెండెన్స్ రోజున ప్రతి పౌరుడు ఇంటికి తన జాతీయ జెండాను తీసుకుని వచ్చి తన ఇంట్లో ఎగురవేయాలని సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టింది. అంతేకాకుండా ప్రతి పౌరుల్లో కూడా లోతైనటువంటి దేశభక్తిని రగిలించడానికి, అంతేకాకుండా ఇక జాతీయ జెండా యొక్క ప్రయోజనాలను, తన యొక్క విలువల గురించి చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రేపు ప్రతి ఒక్క భారతీయుడు రేపు జరగబోయే ఇండిపెండెన్స్ రోజున తన ఇంటిపైన జాతీయ జెండాను ఎగరవేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. దొర్నిపాడు మండలంలో అధిక వర్షాల కారణంగా మినుము పంట నీటిపాలైంది. దాదాపు 2000 ఎకరాలలో మినుము పంటను సాగు చేస్తున్నారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పంటలను సాగు చేస్తున్న రైతన్నలకు కన్నీరు మిగిలింది. ఎకరాకు 20,000 పెట్టుబడి పెట్టగా పంట నష్టంతో చేతికి ₹1 కూడా రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికి అందివచ్చిన పంట నీటి పాలవడంతో తీవ్ర నష్టం వాటిల్లి రైతులకు కన్నీరు మిగిలింది. పంట నష్టం కావడంతో ఎక్కువ శాతం కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సత్వరం రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
నేను 15 ఎకరాలు నిర్మించినాను. వ్యవసాయం వల్ల నన్ను మొత్తం నిర్మించాను. కూడా కాకుండా పోయింది. దీనివల్ల నాకు గవర్నమెంట్ ఏదో ఆదుకోవాలని కోరుకుంటాను. ఎంత పెట్టుబడి పెట్టాం? ఎకరాలు వచ్చేసి 10,000 పెట్టుబడి పెట్టినాను. ఒక సిటీ కూడా చేతికి రాలే. రైతులకు ఏదైనా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటాను. నా పేరు రామకృష్ణ, మాది రామచంద్ర చేసి మేము అన్ని చేసినాము. అన్ని వార్డులకి ఈ ఊరికెత్తి చనిపోవడం జరిగింది. ఇది మేము బుకింగ్ చేసాము, ఇన్సూరెన్స్ కూడా చేసాము. ఈ విధంగా చనిపోవడం జరిగింది. అన్ని ఈ రైతులు ఆదుకోవాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాం. ఎకరా 25 కౌలు గుత్త ఇవన్నీ దాదాపు 50-60 వేల దాకా ఖర్చు ఒక ఎకరానికి కావచ్చు. ఈ విధమైన ప్రభుత్వం మాకు సాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. నంద్యాల జిల్లా బండియాత్మకూరు మండల కేంద్రంలోని కుందు నది బ్రిడ్జికి ఇరువైపులా భద్రత కోసం రక్షణ గోడలు నిర్మించాలని ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరిగింది. జిల్లా బండియాత్మకూరు మండల హెడ్ క్వార్టర్ లోనే బండియాత్మకూరు అటు ఇటు హైవే రోడ్డుకు గ్రామం ఒకవైపు ఉంటే చాలా మంది ఈ బ్రిడ్జి పైన రోజుకు వేలాది మంది బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని నడుస్తున్నారు. అంటే ఇక్కడ రక్షణ గోడలు నిర్మించమని గతంలో మేము స్పందనలో కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికీ అర్జీల రూపంగా పరిష్కరించలేని ఒక ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే గతంలో పికాపు ఆనకట్ట దగ్గర కూడా మేము గత కలెక్టర్ అయిన మంజీర్ జిలాన్ సార్ గారికి స్పష్టంగా వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అయ్యా, మా ప్రాణాలు ఏటిల్లో నీళ్ళలో కలిసిపోవాలన్నా అని అడగడం జరిగింది. ఎందుకంటే అక్కడ మీ అధికారులు నిర్లక్ష్యం విడి అక్కడ ఇక్కడ సైడ్కు వంతెనను నిర్మిస్తే మా ప్రతి బిడ్డ ప్రతి ఒక్కళ్ళు బాగుపడతారు. ఆ భయ ప్రాంతాలకు గురి కాకుండా నడుస్తారు. వేలాది మంది ఇదే హైవే రోడ్డుకు ఎక్కాలంటే ఈ ఊరి జనాభా దాదాపు 10,000 పైనే ఉన్నది. ఈ ఊరికి అనుసంధానమైన ఈ మండలము గ్రామాలు కూడా 20 గ్రామాలు ఇక్కడికి వస్తున్నాయి. నిరంతర ప్రక్రియ ఏంటంటే ఇక్కడ పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ ఆఫీసు, ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీసు, మోడల్ స్కూలు, జెడ్పీహెచ్ఎస్ స్కూలు, ఇంకా ఎంఈఓ ఆఫీసు అధికారులు ప్రతి ఒక్కరు దీనిపైన నడచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది. కానీ బిక్కుమంటూ ఎన్నో భయభ్రాంతులకు గురవుతున్నారు. వృద్ధులు, వితంతులు, వికలాంగులు సమాజం వైపు మొత్తం నడుస్తుంది. చిన్న పిల్లలు కూడా బీసీ హాస్టల్ పిల్లలు కూడా జెడ్పీహెచ్ఎస్ స్కూల్కి వెళ్తున్నారు. మనమందరం గమనించాల్సింది ఇది మా కోసం కాదు, ఇది ప్రజల కోసం. ఇది ప్రజా సమస్యల పరిష్కారము చేయాల్సిన అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇది ఇంత నిర్లక్ష్యానికి గురవుతున్నది. ఎందుకంటే ఈ అధికారులు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా, ఎన్నిసార్లు అయ్యా దీన్ని నిర్మించండి, ఇక్కడ నుంచి మొదలుకుంటే మన మండలం హెడ్ క్వార్టర్ నుంచి మొదలుకుంటే బోధనము, సంతజుడు పికాపు ఆనకట్ట కాడ కూడా కంచె వేయాల్సిన బాధ్యత ఈ అధికారులకు ఉన్నది. మళ్ళీ బండియాత్మకూరు, కాకనూరు ఇట్లా అన్ని బ్రిడ్జిల మీద నిర్మాణం చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉన్నదంటే ఈ మండల అధికారులకు ఉన్నది. దానికి ప్రజలు భయభ్రాంతులకు గురి కాకుండా మీరు మాకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ఈ మండల అధికారుల పైన ఉన్నది. ఈ నిండా చనిపోయిన వ్యక్తి ప్రాణానికి అధికారులే బాధ్యత వహించాలి. అధికారులు ఎందుకు బాధ్యత వహించాలంటే గతంలో నిన్నాగమననే మన మూత్రయోగము కొట్టుకొని పోయి ఎక్కడో వెతుకులాట పోలీసులు చాలా ఇబ్బందులు పడి చాలా కష్టాల మీద వాళ్ళ
పన్నులు నిలిచబెట్టి వాళ్ళ డ్యూటీ పన్నులు ఇక్కడ మండలం పరిధిలో ఉండాల్సిన పన్నులు నిలిచబెట్టి ఎక్కడెక్కడనో ఉయ్యలవాడ దగ్గరికి పోయి వాళ్ళు ఎత్తుకులాడి మన బిడ్డ ప్రాణాలను తీసుకొచ్చారు, చనిపోయిన బిడ్డను. కానీ ఇప్పటికీ నిన్న అదే చనిపోయిన వ్యక్తి చనిపోయినప్పుడు వెంటనే వీళ్ళు గ్రిల్లో ఏదో ఒకటి ఏర్పాటు చేసి ఒక కంచెను ఏర్పాటు చేసి మా ఈ ప్రాణము నిన్న చనిపోకపో భారీ ఎత్తున రేపు రోడ్డు మీద రాస్తారోకు చేయబోతాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబవుతున్న డిగ్రీ కళాశాల పెరేడ్ గ్రౌండ్. వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పట్టణంలో తిరంగ యాత్ర. చింతలపల్లె కోటేష్ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని కోడిగుడ్డుపై 150 మంది స్వాతంత్ర సమరయోధుల సూక్ష్మ చిత్రాలు. సఖీ ఫ్యాషన్ జ్యువెలర్స్ ఆశ్రమ్ లక్కీ డిప్ సేల్స్ విజేతలకు బహుమతులు. పట్టణంలో శ్రీశైల పబ్లిక్ స్కూల్ మరియు బీఈడి కళాశాల విద్యార్థులచే హర్ ఘర్ తిరంగా యాత్ర. దొర్నిపాడు మండలంలో మినుము పంట నీటిపాలు. బండియాత్మకూరు మండల పరిధిలోని కుందు బ్రిడ్జికి రక్షణ గోడలు నిర్మించాలని ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలో ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.